తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యాసంగి వ్యవసాయ పనుల ముమ్మరమయ్యాయి. దీంతో యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యాసంగి వ్యవసాయ పనుల ముమ్మరమయ్యాయి. దీంతో యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్యం మనం చూస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియాకు సంబంధించి అంటే యాసంగి వ్యవసాయానికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించినటువంటి యూరియా కోసం ఉదయం నుంచి కూడా రైతులు బారులు తీరిన పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని వ్యవసాయ సంబంధించినటువంటి సహకార సంఘం దగ్గర ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజాము నుంచి తెల్లవారు ముందుకే యూరియా కోసం టోకెన్ల కోసం అయితే లైన్ లో ఉన్న పరిస్థితి కాబట్టి దాదాపుగా గంటల తరబడి వాళ్ళు క్యూలో ఉండడంతో కూడా సొమ్మజిల్లి పడిపోయారు. భారీ ఎత్తున కూడా రైతులు అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ముందు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళకి మాత్రమే టోకెన్ దక్కుతుంది, వాళ్ళకి మాత్రమే యూరియా వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే వ్యవసాయ సీజన్ లో యూరియా కష్టాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నది. చాలా మంది రైతులు అయితే కొట్టుకున్న పరిస్థితి కాబట్టి చాలా మందికి యూరియా అందలేదు, చాలా గొడవలు అయినాయి. అయితే ఈ రోజు కూడా యూరియాకు సంబంధించి ఆ టోకెన్లు ఇస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా మనం చూడవచ్చు. కొణిజర్ల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం సహకార సంఘం కేంద్రం దగ్గర పూర్తి స్థాయిలో కూడా రైతులు తెల్లవారుజాము నుంచే దాదాపుగా 3 గంటల కాంచి అక్కడ మహిళలతో పాటు అక్కడ ఉన్న కొంతమంది రైతులు కూడా వచ్చి ఉదయం నుంచి కూడా క్యూలో ఉన్నారు. చాలా మంది వృద్ధులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఉండడంతో కూడా కొంతమంది సొమ్మజిల్లి పడిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి తాగడానికి నీరు కూడా అక్కడ లేదు. కేవలం ఈ సిస్టమ్ ఉండడం వల్ల అంటే ఎన్ని కట్టలు వచ్చాయి అసలు ఎంత ఇస్తారో తెలియక ఆ రైతులు ముందుగానే ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు కాబట్టి మళ్ళీ పొలాల కాడికి కూడా వెళ్లాల్సి వస్తుంది. యూరియా తీసుకోవాలి, యూరియా తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పొలాల కాడికి వెళ్ళి పొలం పనులు చూసుకోవాలి కాబట్టి ఉదయం నుంచి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి టోకెన్లు ఇస్తారని చెప్పడంతో కూడా దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా రైతులు బారులు తీరారు. మొత్తం కూడా ఆ రైతులు మనం చూసుకోవచ్చు. మహిళలతో పాటు కొంతమంది ఆ రైతులు వృద్ధులు కూడా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళు ఆ ఉదయం నుంచి ఏం తినకుండా ఉండడంతో దాదాపుగా గంటల తరబడి అంటే 5-6 గంటల సేపు క్యూ లైన్ లో ఉండడంతో కూడా వాళ్ళు సొమ్మజిల్లి పడిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా అంటే వ్యవసాయానికి సంబంధించినట్టు ఏదైతే సహకార సంఘం తెరవ ముందుకే అది ఓపెన్ కాముందుకే ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్నారు. అంటే దాదాపు 2-3 గంటల ముందే వచ్చి అక్కడ బారులు తీరినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి ముందు టోకెన్ వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు ముందు ఉంటే వాళ్ళకి చెప్పడంతో కూడా వాళ్ళు ముందు దాదాపు 2-3 గంటల ముందు అంటే ఏదైతే కోఆపరేటివ్ బ్యాంకు ఉంటుందో అది తీయక ముందుకే వాళ్ళు వచ్చి అక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపుగా వాళ్ళు ఓపెన్ చేయముందుకే 3-4 గంటల ముందు నుంచి కూడా తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి తిండి తిప్పలు కానీ తాగడానికి నీరు కూడా లేకపోవడంతో కూడా సొమ్మజిల్లి పడిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా అక్కడ రైతులు చేరుకోవడం కూడా తొక్కిసలాట కూడా జరిగినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా యూరియా కష్టాలు గతంలో ప్రభుత్వం చూసింది, దాన్ని సాల్వ్ చేస్తామని కూడా చెప్పారు. కానీ మళ్ళీ సేమ్ యాస్థితిగా రిపీట్ అవుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది తెలంగాణలో. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే కొణిజర్ల ఇదైతే సహకార సంఘం దగ్గర పూర్తి స్థాయిలో కూడా రైతులు సొమ్మజిల్లి పడిపోవడం తొక్కిసలాట కూడా జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. వందలాది మంది కూడా క్యూ లైన్ లో ఉండడంతో వాళ్ళందరూ కూడా టోకెన్ల కోసం వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా కానీ యూరియా కష్టాలు అయితే మళ్ళీ తీరేటట్టు లేదు. పూర్తి స్థాయి కూడా యాసంగి పొలాలు సంబంధించిన వ్యవసాయ సీజన్ స్టార్ట్ కావడంతో కూడా యూరియాను ముందే తీసుకోవాలి. గతంలో ఎందుకంటే రైతులు చాలా పనిష్మెంటే అనుకోవచ్చు. రైతులకి ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక పనిష్మెంట్ కిందనే వాళ్ళు రోజు కూడా ఆ యూరియా కోసం అయితే వాళ్ళు బారులు తీరినట్టు పరిస్థితి కాబట్టి రోజుల తరబడి తిరిగినా కానీ పిండి కట్టలు దొరకలేదు, వాళ్ళకి యూరియా కట్టలు దొరకలేదు. అయితే ముందుగా తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి కూడా రైతులు ఒక్కసారిగా కూడా అక్కడ చేరుకోవడంతో భారీ ఎత్తున కూడా రైతులు అక్కడ ఉన్నారు. వందల సంఖ్యలో ఉండడం తొక్కిసలాట జరిగినట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.